గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 1వ తారీఖు నుండి జూన్ 15వ తారీఖు వరకు కూడా ఈ 15 రోజులు పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ రాశుల వరకు కూడా. అయితే ముందుగా ఇక ధనుసు రాశి వారికి సంబంధించిన ఫలితాలు. ధనుసు రాశి వారికి 7వ తారీఖు దాకా వ్యతిరేకంగా ఉండి మళ్ళీ 15వ తారీఖు దాకా అనుకూలంగా కనపడుతుంది. మొట్టమొదటి వారం జాగ్రత్త, రెండో వారం ఏం చేసినా కలిసి వస్తుంది మీకు. ఓవరాల్గా ఈ 15 రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక బ్రహ్మాండమైనటువంటి సంపాదన పెరుగుతుంది. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి, మొండిబాకాయలు ఉసులవుతాయి. కాకపోతే పెట్టుబడులు పెట్టేటప్పుడు, స్థలాలు పొలాలు కొనేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. దుబారా ఖర్చు తగ్గించుకోండి. అనవసరమైన ఖర్చులు చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇక రుణం కోసం ప్రయత్నం చేసినా, అప్పులు చేసి ఏదైనా వ్యాపారాలు పెట్టాలనుకున్నా, ఇల్లు గృహం కట్టాలనుకున్నా, వాహనాలు కొనాలనుకున్నా ఈ వారం మీకు అనుకూలిస్తుంది. రుణాలు మంజూరు అవుతాయి. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం మాత్రం ఎదురు చూసేవారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా మార్పులు అనుకూలిస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఉద్యోగ అభివృద్ధితో పాటుగా ఉద్యోగ మార్పులు కూడా మీకు బాగా అనుకూలిస్తాయి. ఈ వారం కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, కుటుంబ వివాదాలు కానీ పరిష్కారం అవుతాయి. పెద్ద మనుషుల ద్వారా చాలా రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో ఏదైనా వస్తువులు కానీ, వాహనం కానీ కొనుగోలు చేయాలనుకుంటే ఈ వారం కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు, వ్యాయామాలు చేయగలుగుతారు. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. ఎన్ఆర్ఐలు ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా అక్కడ ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ప్రగతి, వస్తు ప్రాప్తి, వాహన యోగ్యత, గృహలబ్ధి కనపడుతోంది. ఈ వారం విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. వీసాలు మంజూరు అవుతాయి. ఆల్రెడీ ప్రయాణాలు చేసేవారు కానీ, లేదా దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, ప్రయాణాలు, లేదా సరదా సంతోషంగా కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణాలలో ఆనందం కనపడుతోంది. మంచి వ్యక్తుల పరిచయం కనపడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి వివాహం తొందరగా జరుగుతుంది, తొందరగా కుదురుతాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు ఉన్నాయి. ఆల్రెడీ పిల్లలు పుట్టినటువంటి వారికి పిల్లలకు సంబంధించినటువంటి ఎదుగుదల కోసం చేసే ఖర్చులు, పిల్లల కోసం మీరు పడే తాపత్రయము, పిల్లల కోసం మీరు ఏదైనా సరే మంచి పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. విడిపోయిన ప్రేమికులు కలవడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు, రాజకీయ నాయకులకి అనుకూలతలు, సినిమా టీవీ మీడియా రంగాల వారికి విశేష ధనప్రాప్తి, అలాగే విశేషమైనటువంటి సక్సెస్ రేటు కనపడుతోంది. అలాగే కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు చేయగలుగుతారు, తీర్థయాత్రలు చేయగలుగుతారు, ధర్మపరమైన కార్యక్రమాలు పాల్గొంటారు. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కొత్త పుస్తకాల పట్ల, కొత్త కోర్సుల పట్ల, టీచర్స్ పట్ల, లెక్చరర్స్ పట్ల గౌరవం బాగా పెరుగుతుంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదరకపోయినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఏ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలు ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ రకంగా ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే కోర్టు వివాదాలు, శత్రువులు పెరగడము, ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్యలు, లేదా పోలీస్ కేసులు అటు ఉండడం కానీ, లేకపోతే పీడకలాలు రావడము, ఎవరో ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడము, లేకపోతే కనుక భూతప్రాత పిశాచాది ఇలాంటివి ఏమైనా అనుమానాలు రావడం, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి
పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.